మీరు చూసుండాలి. ఆ కార్ని అమాంతో లేపి గాల్లో నిలబెట్టింది. నాకెందుకు ఆ పిల్లల్ని కాపాడింది ఆ ఏలియనే అనిపిస్తోంది. అయితే మన కార్ని బాల్కనీలో దూర్చింది కూడా ఏలియనేనా? అవునవును, ఏలియనే. ఎరా బిల్డింగ్ పనులకు వచ్చిన బీహార్ కుర్రాలతో భాష తెలియకుండా మాట్లాడొచ్చి ఏలియన్ గీలియన్ అని కహానీలు చెప్తున్నా. వాడు మళ్ళీ మందుతో మొహం కడుకొచ్చినట్టున్నాడు. ఒకసారి ఊతమని చెప్పండి. వీడు దొరుకుండాల్సిన దానికి. నువ్వు ఇంతకు ముందు చెప్పిన మిడతల కథనే నేను ఇంకా పూర్తిగా నమ్మలా. ఏలియన్ మన జాన్రా కాదబ్బా. అయితే ఏలియన్ అనేది అసలు లేదంటారా? మరి ఉందంటావా? ఇలా చూడు, చిల్లర డబ్బుల కోసం కొంతమంది స్వామీజీలు దయ్యాల కథలు చెప్పినట్టు సైంటిస్టులు చెప్పిన కట్టు కథలే ఏలియన్లు. అయితే నేను ఏలియన్ చూసింది మాట్లాడింది అబద్ధం అంటారా? లేకపోతే నిజం అరే అంటారా? అది నాతో మాట్లాడింది బాస్. ఇదిగో ఈ హైట్, ఇదిగో ఇంత పచ్చగా, పెద్ద కళ్ళు, అచ్చం ఆయనలాగే. నేను నా కళ్ళతో చూశాను బాస్, నమ్మండి బాస్ ప్లీజ్. మీరు దద్దమ్మని వాడు కనిపెట్టేసినట్టున్నాడు, అందుకే కోతలకు వస్తున్నాడు. వీడు ఒక్కడు ఇంత చెప్పినా వినరా బాస్? స్నానం చేసిన చెమట పడుతోంది ఏంటి? లూజ్ బాస్ సెంటు కొట్టుకుని మూత పెట్టకుండా వదిలేశాడు చూడు. ఇలా లలా 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 లా, నేను పోసుకున్నాను లాలా. బాస్ ఏలియన్ బాస్, రారా, రారా, బాస్, ఇలా రారా. ఏయ్, నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బాస్, నేను కాదు బాస్, వాడే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఊరికి అరుస్తున్నాడు. వాడికి ఈరోజు నా చేతిలో ఉందా? ఎక్కడ ఉన్నారా? హాయ్. బుజ్జమ్మా, ఎప్పుడొచ్చావు? కూర మాడిపోయేలా ఉంది. మావైతే ఆడుకుంటా. నీ వైపు వస్తుంది. అయిపోయావరా, నాతో పెట్టుకుంటావా? అయ్యో చంపేశారే. ఊపిరుంది. ఎవరు రాకుండా చూసుకోపో. బాయ్ ఈ అబ్బాయి అమ్మాయి అడిగి చెప్పనాజీ. చెప్పా. దాంతో ఎలా నైస్ గా మాట్లాడతానో నువ్వు సైలెంట్ గా చూడు. ఆస్తా లిమ్డా క్రాకా బూస్టా కోయి నంబో. తుమారా నామ్ క్యా? ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? ఇప్పుడు చూడు. ఉగ్ర ఉచ్చా నయంతరో. నిన్న ఎసరు ఏనప్పా? ఏంటి కోసరం ఏనప్పా? ఆ తెలుగు బానే మాట్లాడుతుందిగా, మరి ఎందుకు దొబ్బుతున్నావు? అవును కదా, తెలుగులోనే మాట్లాడింది. నేను చెప్తున్నానుగా, అది నీకంటే ఓవర్ గా మాట్లాడుతుంది. నాకంటేనా? చూద్దాం. రేయ్ ఏలియనా? రేయ్ ఎవర్రా ఏలియన్? నువ్వేలియన్, మీ అబ్బేలియన్, మీ అమ్మ ఏలియన్. ఇంకోసారి ఏలియన్ అన్నావో మనిషిగా మారిపోతాను చూసుకో. రేయ్ ఎవరి వంశాన్ని లాగుతున్నావు? 1-1 వస్తావా? లేకపోతే ఏంటి బాస్? పర్లేదు వదిలేరా. సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు. భూమిని తిరిగి చూడ్డానికి. వీడు పెద్ద డోరాబుజీ, మొత్తం దేశాలన్నీ తిరుగుతాడు. ఎక్కి తొక్కానంటే షేపులన్నీ మారిపోతాయి. అవును, నువ్వు ఊరు తిరిగి చూడకుండా మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? కనిపెట్టేశాను బాస్. మ్యాటర్ ఏంటంటే వీడి లవర్ కి బర్త్డే, సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి. సర్ప్రైజ్? అది ఇవ్వడానికి వీడు ఇక్కడికి వచ్చాడు. రేయ్ నువ్వు అనుకుంటున్నట్టు అంత ఎత్తుగా ఎగరేసే బలూన్లు మా దగ్గర లేవు. ఇడియట్, బలూన్ ఎగరడం అలా ఉంచు. పర్మిషన్ ఎవడిస్తాడు? బాస్, వాడేదో బుద్ధి లేకుండా వాగుతుంటే మీరు ఏంటి బాస్? అది మనతో ఏదో చెప్పాలనుకుంటుంది, అదేంటో వినండి బాస్. ఏంట్రా? నేను వచ్చిన అంతరిక్ష నౌక కనిపించట్లేదు. ఏంటి? ఏంటంటే దాని బండి కనపట్లేదంట. బండి కనిపించట్లేదా? పాత బస్తీలో ఆపావా? సైడ్ లాక్ చేసావా లేదా? లేదు, ఓ సైడ్ కి దాచిపెట్టాను. దాచిపెట్టి ఏం ప్రయోజనం? ఎత్తుకెళ్ళిపోయారు కదా. ఎక్కడి నుంచి వస్తారా ఒక్కొక్కడు? నువ్వు ఇక్కడ ఉండడం మాకే రిస్క్. ఓలానో ఊబరో బుక్ చేస్తాను, అర్జెంట్ గా వెళ్ళిపో. ఎందుకు? అది 4 లక్షలు కట్ చేయడానిక? నీ చుట్టాలు ఎవరికైనా ఫోన్ చేసి రమ్మని పికప్ చేసుకోమని చెప్పు. కానీ నా కాంటాక్ట్ డివైస్ విరిగిపోయింది. ఫోను పోయింది, బండి పోయింది. ఎరా ఏది కుదురుగా ఉంచుకోవా? ఉండేందుకు చోట్లకే ఇక్కడికి వచ్చావు అంతేగా? డమ్మీ పీస్. అంటే నన్ను చూస్తే భయంగా లేదా? భయం అంట భయం. వీడే చీపో అన్నాడు. నువ్వు ఊరుకోరా. నమస్తే అన్నా.
ఇలా చూడండి మీ వల్లే మా ఇల్లు జనరల్ కంపార్ట్మెంట్ లో అయిపోయింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రండ్రా వెళ్ళి సర్దుకుందాం. ఆహా. ఏంట్రా ఇది, ఎలాగున్నావు అలాగే సర్దేస్తోంది. రైట్, ఒకసారి చూసావు కదా. సూపర్ కదా. ఓ అమ్మాయి ఏంటే ఎదురింట్లోంచి ముక్క పొడ కొట్టేసావా? అది ఏంట్రా ఏమంటున్నాడు వాడు? ఎవరో కావేరీ అపార్ట్మెంట్ అమ్మాయి వస్తుంది